కమింగ్ టు ద నెక్స్ట్ వన్, యాంటనిమ్స్ సినోనిమ్స్ నాకు తెలిసి మీరు చేసుకోగలరు అనుకుంటున్నాను. రైట్ ఫార్మ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ మీకు ఈజీనే అనుకుంటున్నా. స్పెల్లింగ్స్ కూడా మీరు చేయగలరని అనుకుంటున్నా. అవి మీకు డిక్షనరీ ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. డిక్షనరీ ఎంట్రీ జనరల్గా అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అడుగుతున్నాడు. తర్వాత దాని సినోనిమ్ ఏంటి అని, లేకపోతే దాని నౌన్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో డిక్షనరీ ఎంట్రీ ఈజ్ ఆల్సో ఈజీ. ఐ థింక్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అందరికీ కూడా అది బాగా యూజ్ అవుతుంది. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో మార్క్స్ పోకూడదు అనుకునే స్టూడెంట్స్ యూనిట్స్ 2, 4 and 6, 2, 4 and 6లో ఉన్న యూనిట్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. వాటిని బాగా స్ట్రెస్ చేస్తున్నారు. సో మీరు వాటిని చూడాలి. అవి చూడండి. నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ప్రతిదానికి కూడా ఒక, మీరు మీనింగ్ రాయకపోయినా పర్వాలేదు, కానీ ఎగ్జామ్స్లో ఓన్ సెంటెన్స్ మాత్రం రాయాల్సి వస్తుంది. కాబట్టి ఓన్ సెంటెన్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక ఓన్ సెంటెన్స్ని మీరు ఈజీగా రాసుకుని 1-2 సార్లు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎగ్జామ్స్కి సరిపోతుంది. ఐ థింక్ టైమ్ ఈజ్ ఓవర్. సార్ నేను డూ ఐ నీడ్ టు స్టాప్ హియర్ సార్? మేడం ఇంకొక సెషన్ పెట్టుకుందామమ్మా, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు 6 గంటలకి ఇంకొక ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఉంటారు కదా, అందుకోసం ఇంకో సెషన్. Shall I stop, sir? Shall I stop here? ప్లీజ్. ఓకే సార్. నానా, ఇక లాస్ట్లో ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయమ్మా. ఫ్రేజల్ వర్బ్స్ని మీరు ఫ్రేజల్ వర్బ్స్ని ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్ అని ఉంది, దానిలో నుంచి ఎక్కువగా ఫ్రేజల్ వర్బ్స్ అడుగుతున్నాడు. దానిలో ఉన్న వాటిని మీరు చూసుకొని చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ నేను వీటి లింక్స్ని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ పెడతాను, మీరు చూసుకుందరు. కానీ మీకు ఎవరికైనా ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే కనుక దానిలో నుంచి మీరు తీసుకుందరు. కానీ లాస్ట్లో సెక్షన్ సి మీకు తెలిసిందే కాబట్టి 35th, 36th, 37th క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్కి మీరు ఆల్రెడీ 9th క్లాస్లో ప్రిపేర్ అయిన మోడలే కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ రాసుకుంటూ ఉంటే లెసన్స్ బాగా విని దాన్ని బట్టి రాయడం. ఓకే చిల్డ్రన్. సార్, ఇట్స్ ఓవర్ టు యూ సార్. సార్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సార్. డివిఆర్ సార్ వస్తున్నారు. నెట్ ఇష్యూ అన్నట్టుంది, కట్ అయింది. ఓకే సార్. సో చిల్డ్రన్ సార్ సార్ చాలా బాగా చెప్పారమ్మా. వెంకటేశ్వరరావు గారు, సవర వెంకటేశ్వరరావు గారు, ఆయన కంటిన్యూ చేస్తారమ్మా ఉంటే. వెంకటేశ్వరరావు గారు ఉన్నారా? Yes sir, myself is responding sir. షేర్ స్క్రీన్ తీసేయండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది సెషన్స్. షేర్ స్క్రీన్ తీసేయండి వేణు. మేడం స్క్రీన్ షేర్ ఆఫ్ చేసేయండి మేడం. మేడం ఉండండి, స్క్రీన్ షేర్ తీసేయండి. ఓకే సార్. వీడియో ఆన్ చేయండి మేడం. 2 minutes లో క్లోజ్ చేసేద్దాం. వీడియో ఆన్ చేయనా సార్? మేడం.